ఇదేదో కొత్త నంబర్లా ఉంది. హలో 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 అంకుల్. అమ్మా సంజన, హలో అంకుల్. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఇంటికి వెళ్ళిపోయావా? లేదు అంకుల్, ఇంటికి వెళ్తుంటే దారిలో ఎవరో కిడ్నాప్ చేసి నన్ను కట్టి పడేశారు అంకుల్. ఏంటి సంజన నువ్వు చెప్పేది? అవును అంకుల్, నాకు చాలా భయంగా ఉంది. మీరే నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంకుల్. వీళ్ళు ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. భయపడకమ్మా. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడున్నానో తెలియట్లేదు అంకుల్. కారులో కట్టి పడేశారు అంకుల్. త్వరగా రండి అంకుల్. అమ్మా సంజన, నీ చుట్టుపక్కల ఏమున్నాయో ఒకసారి చూసి చెప్పు. అంతా చాలా చీకటిగా ఉంది. నాకేం కనిపించట్లేదు అంకుల్. ఇది మాత్రం సిల్వర్ కలర్ కార్ అంకుల్, అది మాత్రమే తెలుస్తుంది. పోనీ నిన్నెక్కడ కిడ్నాప్ చేశారో అదన్నా చెప్పమ్మా. మీ ఇంటి డెడ్ ఎండ్ లో రైట్ తీసుకుంటాం కదా, ఇంకో రూట్ ఉంటుంది కదా అంకుల్. అవును. అది దాటి లెఫ్ట్ సైడ్ రోడ్ లో నడుస్తూ ఉంటే కారులో వచ్చి పట్టుకొని వెళ్ళి కట్టి పడేశారు అంకుల్. తొందరగా వచ్చి నన్ను కాపాడండి అంకుల్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. జాగ్రత్త. సీత, సీత, సీత. అన్నయ్య. అయ్యో ఏంటన్నయ్యా అంతలా ఆయాసం వస్తుందేంటి? నువ్వురా, పిల్ల కూర్చో. ఉండు, మంచినీళ్ళు తీసుకురానా? పర్లేదు సీత. ఉన్నట్టుండి సడన్ గా ఏమైందన్నయ్యా? టాబ్లెట్స్ టైంకి వేసుకున్నావు కదా? మావయ్య ఏమైంది? ఏమైంది సీతమ్మా? అంతా వీడి వల్ల జరిగింది. మొత్తం వీడి వల్ల జరిగింది. ఆది ఏం చేశాడన్నయ్యా? లేట్ నైట్ అయింది, సంజన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని ఈ యూజ్లెస్ ఫెలోకి నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను. నా మాట వింటాడా వీడు? మొండికేశాడు. ఏదో జరగబోతుందని నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. ఇప్పుడు అనుకున్నంత అయింది. సంజనాకేమైందన్నయ్యా? సంజనాని ఎవరు కిడ్నాప్ చేశారు సీత. సంజనాని కిడ్నాప్ చేయడం ఏంటన్నయ్యా? ఏంటన్నయ్య అంటే కిడ్నాప్ చేశారు. అయ్యో, వయసులో ఉన్న ఒక ఆడపిల్ల ఒంటరిగా రాత్రిపూట వెళ్తుంది. తోడు వెళ్ళమని చెప్తే పనికి రాని పంతానికి పోయి వీడి పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. పెద్దవాడిగా ఇంట్లో నాకేం విలువనట్టు, నా మాట మీద ఏం గౌరవం ఉన్నట్టు. ఇప్పుడు సంజనాకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? మామయ్య, సంజనాన్ని కిడ్నాప్ చేశారని మీకెవరు చెప్పారు? సంజనే నాకు ఫోన్ చేసి చెప్పిందమ్మా. భయంతో ఒక్కటే ఏడుస్తుంది. నన్ను కట్టిపడేశారు అంకుల్, తొందరగా వచ్చి కాపాడని చెప్పింది. సీత, సంజనాన్ని కాపాడడానికి నేను వెళ్తున్నాను. అన్నయ్య, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో ఏంటో, నువ్వొక్కడివే వెళ్తే నీకెలాంటి ప్రమాదం తలపెడతారో. అలా అని చేతులు ముడుచుకుని కూర్చోమంటావా సీత?
నా స్నేహితుడు కూతురు ప్రమాదంలో ఉంటే ఈ మూర్ఖుల్లా వదిలేయమంటావా? నేను వెళ్తున్నాను. అన్నయ్య నాన్న మీరొక్కరే వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను. మావయ్య వెంటనే ఇద్దరు వెళ్ళి సంజనాన్ని కాపాడండి. వెళ్ళండి. రండి నాన్న, త్వరగా రండి. పాపం సంజనాని ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో. ఆది సంజనకు తోడుగా వెళ్ళుంటే ఇలా జరిగేదే కాదు. అసలు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడుతుందో ఏంటో. భగవంతుడా, సంజనకి ఆ రౌడీలు ఎలాంటి హాని తలపెట్టకుండా చూడు స్వామి. ఎటెళ్ళాలి నాన్న? సంజన లొకేషన్ షేర్ చేసింది. ముందైతే ఆ రోడ్ డెడ్ ఎండ్కి వెళ్ళి రైట్ సైడ్ రోడ్లో ఉన్న సూపర్ మార్కెట్కి పోనివ్వు. అక్కడి నుంచి రూట్ మ్యాప్ని బట్టి నేను గైడ్ చేస్తాను. సరే నాన్న.